మిథున రాశి వారికి చాలా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాకపోతే మీ ఆనందమైన, మీ దుఃఖమైన అందుకు మీరే కారణమవుతారు అన్నటువంటి ఇంగితాన్ని మీరు మరిచిపోకూడదు. మీలో కలిగేటువంటి ఆవేశము, మీ నిర్ణయాలు మీకు సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ మిగులుస్తాయి. ఎదుటివారెవ్వరూ కారణం కాదు. పరిస్థితులని అంచనా వేయడంలో మీ వైఫల్యమే, మీ సమర్థతే మీ ఆనందానికి కారణమవుతుంది. ఈ మాసమంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. మరొక చిన్న విషయం ఏమిటి అంటే, ఈ రంగంలో ఉన్నటువంటి సైంటిస్టులకి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి సమయం. వారు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ వారి యొక్క పరిశోధనలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత లభిస్తుంది. దేశములో ఉత్తమమైనటువంటి గుర్తింపు లభించేందుకు కూడా అవకాశం ఉన్నది. తల్లిదండ్రులకి విద్యార్థుల వలన, అంటే తమ యొక్క సంతతి వలన అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వీరికి. కళారంగాలలో ఉండేటువంటి వారికి గుర్తింపు, కొన్ని అవార్డులను కూడా మనం ఈ మాసంలో ఊహించవచ్చును వీరి కోసం. వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యముగా లోహ వ్యాపారములు కానీ లేకపోతే మన పప్పు దినుసుల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది. కార్యాలయముల యందు చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక పదోన్నతి మిమ్మల్ని వరిస్తుంది. ఊహించకుండా ఒక ప్రణాళికాబద్ధంగా అది మీ వైపు అడుగులు వేస్తుంది. ఈ మాసములో, అంటే చాలా రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి ఒక ఇంట్లో ఒక శుభకార్య ప్రయత్నం ఏదైతే ఉందో అనూహ్యంగా అది పట్టాలు ఎక్కుతుంది. మీ కళ్ళ ముందు చక్కటి ఆ శుభకార్య నిర్వహణతో మీరు సమర్థవంతంగా ఆ కార్యాన్ని పూర్తి చేసి మీ కళ నెరవేర్చుకుంటారు. మీరు చాలా అనుకూలంగా ఉంది. ఈ అనుకూలమైనటువంటి సమయాన్ని మీరు మీ ప్రవర్తనతోటి, మీ మాటతోటి పాడు చేసుకోకుండా, మీ మాట, మీ ప్రవర్తన విచక్షణాపూర్వకంగా మీరు అనుకూలమైనటువంటి వాతావరణంలో నడిపించుకోవడం అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళెవరో కారణము అని మీరు ఎవరిని వేలెత్తి చూపించడానికి అవకాశం ఉండదు మీకు. కాబట్టి ఆ ఉద్రేకాన్ని కానీ ఆ సంయమనాన్ని కానీ మీరు పాటించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి ఆదివారము కూడా చక్కగా ఆవు పాలతోటి అభిషేకం చేయించటం, ప్రతి బుధవారము చక్కగా వినాయకుడి గుడిలో 16 ప్రదక్షిణలు చేసుకోవడం మూలాన వీరిలో ఉండేటువంటి ఆ మానసిక ఉద్రిక్తత శమింపచేసి ఆలోచన సరళియందు అడుగులు వేయించి ప్రతి కార్యమునందు దిగ్విజయానికి ఈ పరిహారము దోహదపడుతుంది అని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ పరిహారముల వలన ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక వితండము జనాలలో కలుగుతుంది. ఎందుకంటే కుహనా మేధావులు పాలు రాయి మీద పోస్తే మనకి ఫలితం వస్తుందా, ఓ పేదవాడికి పెట్టవచ్చు కదా, ఇలాంటి కుహనామైనటువంటి కొన్ని ప్రశ్నలు వేస్తారు మందబుద్ధులు. వారిని మనం ప్రశ్నించలేము. ఈ పరిహారముల వెనక కూడా ఒక ప్రాకృతిక రహస్యమే ఉన్నది. ఆ ప్రాకృతిక రహస్యాన్ని అనుసరించి ఈ పరిహారము చెప్పబడుతున్నది. ఆలయమునందు నిక్షిప్తమై ఉన్నటువంటి గణపతి యంత్రమునందు ఉన్నటువంటి బీజాక్షర సంపుటి అక్కడ ప్రదక్షిణలు చేసినటువంటి ఆ సాధకుడికి మనస్సులో ఉన్నటువంటి ఆ మంత్రశక్తి, మనస్సులో ఉన్నటువంటి అచేతన స్థితిని తొలగించి చైతన్యం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి ప్రచోదనం జరిగి ఏ విధముగా తాను ప్రవర్తించటం వలన ఎదుటివారి యొక్క మనస్సును రంజింప చెయ్యగలడు అన్న ఇంగితం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పరిహారము చెప్పబడుతున్నది. ఇవి నిరూపించగలమా అంటే ఆధ్యాత్మికత అనుభూతిలో ఉంది తప్ప నిరూపణలో లేదు అన్న విషయాన్ని గ్రహించి, ఎందుకంటే ఈ రాశి వారికి ఇలాంటి ప్రకోపటు ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇంత విశదీకరించడం జరుగుతోంది. ఈ రాశివారు ఈ పరిహారాలని ఆశ్రయించి అనుసరించి చక్కటి ఫలితాలను, ఉత్తమమైనటువంటి ఫలితాలను పొంది ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాము.